పల్లెటూరులో చేసే మామిడికాయ పచ్చడి, అలాగే సిటీలో వాళ్ళు చేసే మామిడికాయ పచ్చడికి చాలా తేడా ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయమే. మరి వాళ్ళు చేస్తే ఎందుకంత రుచిగా ఉంటుందో, మరి వాళ్ళు ఎలా తయారు చేస్తారో ఈరోజు నేను చూపిస్తున్నాను. ఇక్కడ నేను డజన్ కాయలు తీసుకున్నానండి. వీటిని చక్కగా కట్ చేసుకొని దాంట్లో ఉన్న జిడి అంతా కూడా తీసేసి, అలాగే వెల్లుల్లిని కూడా నీట్‌గా దాని పైన ఉన్న తోలంతా కూడా తీసేసి, ముక్కలు అలాగే వెల్లుల్లి 2 గంటల పాటు ఫ్యాన్ గాలికి ఆరపెట్టాలి. లేదంటే ఎండలో అయినా ఆరపెట్టుకోవచ్చు. ఆ తర్వాత మెంతులు, ఆవాలు లో ఫ్లేమ్‌లో బాగా దోరగా వేయించుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఒక గుప్పెడు దాకా వెల్లుల్లిని వేసుకొని మిక్సీ పట్టారు అంటే దాని రుచే వేరు. అసలైన సీక్రెట్ ఇదే అన్నమాట. ఆ తర్వాత ముక్కలన్నీ కూడా ఒక బేషన్‌లోకి వేసుకొని ముందుగా నూనెను బాగా పట్టించండి. అప్పుడు ముక్క ఎన్ని రోజులైనా కానీ గట్టిగా ఉంటుంది. ఈ ముక్కలన్నీ కూడా 2 కేజీలు అయినాయి అన్నమాట. 2 కేజీలకి గిద్దన్నర ఉప్పు, గిద్దన్నర కారము, అలాగే కొంచెం పసుపు, మనం వేయించుకొని పౌడర్ చేసుకున్న మెంతుల పిండి, అలాగే నూనె సరిపడినంత వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఏ డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నామో అందులో కొంచెం నూనెను వేసుకొని ఈ ముక్కలన్నీ మళ్ళీ కలుపుకుంటూ ఈ డబ్బాలో పచ్చడి అంతా డబ్బాలోకి మార్చిన తర్వాత దీనిపై నుంచి ఇంకా నూనెను వేసేసుకొని మూతను పెట్టేసి 3 రోజులు అయిన తర్వాత మూతను తీయాలి.